హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం అమీన్పూర్ లో ఉన్నాము. ఇక్కడ ఒక G+1 హౌస్ సేల్ కి వచ్చింది. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి. డైమెన్షన్ వచ్చేసి మనకి 30-45, ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. మనకి గ్రౌండ్ లో పార్కింగ్ తో పాటు 2 BHK వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఉంటుంది. ఒకసారి చుట్టూ సరౌండింగ్ చూడండి, చాలా పెద్ద గేటెడ్ కమిటీ. ఇందులో చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, మీకు అనిపిస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి అమీన్పూర్ టీచర్స్ కాలనీ అండి. మనకి బీరంగూడ మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 4 కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా మంది హైటెక్ సిటీలో గచ్చిబౌలిలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారండి. అందువల్ల మీకు కూడా కన్వీనియంట్ ఉందని చెప్తున్నాను. అలాగే మనం హైటెక్ సిటీకి గచ్చిబౌలి కూడా ఓన్లీ హాఫ్ అన్ అవర్ లో వెళ్ళొచ్చు. హౌస్ కూడా చాలా స్పేసెస్ గా చాలా బాగుంది. అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మీకు ఇప్పుడు హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తానండి. ఇప్పుడు మనం లేట్ చెప్తే హౌస్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ 1 लाख సబ్స్క్రైబర్లకు అయితే చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మన కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు. మనకి పార్కింగ్ ప్లేస్ లో యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇక్కడ స్టెప్స్ కింద మనకి వాష్రూమ్ వచ్చింది, కామన్ వాష్రూమ్. వాష్ ఏరియా వాష్రూమ్ వచ్చింది. చూడండి, హౌస్ చుట్టూ కూడా చాలా స్పేసెస్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ హౌస్ బ్యాక్ సైడ్ ఇద్దాం రండి. ఇక్కడైతే 3 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి. చూడండి, మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. హౌస్ చుట్టూ కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి సంపు. మనకి డైరెక్ట్ మంజరవాడ ట్యాంక్ లోకి వెళ్ళిపోతాయి పైకి. ఇది హౌస్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ వాష్ ఏరియా. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వస్తుంది. చూడండి, హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం పదండి. గ్రౌండ్ లో కూడా 2 BHK వచ్చింది, చూపిస్తాను అండి. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి. టైల్స్ ఉడితే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. మొత్తం కూడా టేక్ తో వేశారు. మనకి మెయిన్ డోర్ టేక్ డోర్ ఇస్తున్నారు. ఇదంతా హాల్ అండి. హాల్లో మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ గ్రానైట్ వచ్చింది, కింద అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో మనకి డిజైన్ అయితే ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అక్కడ ప్యాడ్స్ ఇచ్చారు కదా, ఏంటో అనుకోకండి, మనకి లైట్స్ కోసం ఇచ్చారు కదా, అందులోకి ఏమైనా వెళ్ళిపోతాయనేసి అట్లా పెట్టారండి. హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. నెట్ తో సహా మనకి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. కింద గ్రానైట్ వచ్చింది, చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ కి సపరేట్ గా పార్టిషన్ చేశారు. ఇక్కడ డిజైన్ ఇది డైనింగ్ ప్లేస్. డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి. మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. హౌస్ బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు, ఈస్ట్ సైడ్. మనం వాష్ ఏరియాకి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇక్కడ పూజ రూమ్ కొంచెం చిన్నగా ఉంది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు. ఇది కిచెన్. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది. కిచెన్ అయితే స్పేసెస్ ఉందండి. 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ కూడా సపరేట్ గా పార్టిషన్ లాగా డిజైన్ చేసారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్ అయితే స్పేసెస్ ఉందండి. అలాగే ఒకసారి టైల్స్ చూడండి. నాకైతే టైల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. రూప్ దాకా ఇచ్చారు, చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇంకా ట్యాప్స్ అవన్నీ మాత్రం ఫిట్ చేయలేదు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ సపరేట్ గా మనకి కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి. ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు. 2 పైన కూడా సెల్ఫ్ వచ్చింది. ఇందులో అటాచ్ వాష్రూమ్.
ఇందులో యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ ఇచ్చారండి, చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో సేమ్ అంత ఉందండి. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కూడా అన్ని సెల్ఫ్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం రండి. చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఉన్నాయండి, ఈజీగా పైకి వెళ్ళొచ్చు. పోర్ట్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. పోర్ట్ ఏరియాలో యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. బాల్కనీ కూడా చాలా స్పేస్ ఉంది. మనం లోపలికి వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఫస్ట్ లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం కదండి. మనకి మెయిన్ డోర్ అయితే ఫ్రేమ్ తో సహా అంతా టేక్ తో చేస్తున్నారు. మనకి మెయిన్ డోర్ అయితే టేక్ డోర్ ఇస్తున్నారు, చాలా స్టాండర్డ్ గా వస్తుంది. ఇదంతా హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి, మనకి యూపీవీస్ తోటి డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ టీవీ నెట్, మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుందండి. కింద గ్రానైట్ ఇచ్చారు, అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చెప్పాను కదా హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి. ఇక్కడ డైనింగ్ ప్లేస్, హాల్ కి డైనింగ్ కి మధ్యలో పార్టిషన్ చేశారంటే డిజైన్ అయితే. ఇది డైనింగ్ ప్లేస్. మనకి గ్రౌండ్ లో ఎలా వచ్చిందో సేమ్ అలానే వస్తుంది, కాకపోతే కొంచెం స్పేసెస్ ఉంటుంది. ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి. హౌస్ బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ ట్యాప్ వస్తుంది. ఇక్కడ మనకి వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుని చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది డైనింగ్ ప్లేస్ అని చెప్పాను కదా, మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండి. డైనింగ్ ప్లేస్ లో ఫాల్స్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇక్కడ పూజ రూమ్, మనకి టైల్స్ అయితే గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇది కిచెన్. కిచెన్ లో మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. చూడండి సెల్ఫ్ ఇచ్చారు. ఇందులో మాత్రం 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. కిచెన్ అయితే కొంచెం స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను కదండి. ఇక్కడ మనకి పార్టిషన్ డిజైన్ లాగా చేశారు. ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది, టైల్స్ ఇచ్చారు. పైన లో రూఫ్ వచ్చింది. ఇది కామన్ వాష్రూమ్. సేమ్ కింద ఎలా ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఇచ్చారు టైల్స్ అయితే. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చే కూడా స్పేస్ ఉంటుందండి. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. దీనికి ఆపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయండి. ఇందులో అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో యూపీవీసీ డిజైన్ తో ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో చాలా హౌసెస్ ఉన్నాయి. ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను అండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారండి. వర్షం మాట వచ్చిన ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని. సో చుట్టూ అంటే అన్ని హౌసెస్ ఉన్నాయి. సో చూడండి చుట్టూ హౌసెస్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకి గ్రౌండ్ లో పార్కింగ్ వచ్చి కూడా 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంకా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 1.4 CR అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చూసుకున్నట్లయితే మనకి పక్కనే బచ్పన్ స్కూల్ ఉందండి. ఇవే కాక చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఇంకా మనకి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అయితే ఓన్లీ 1 km డిస్టెన్స్ లో ఉన్నాయి. అమీన్పూర్ అంటే చాలా డెవలప్ అయింది, మీకు అందరూ తెలిసిన విషయమే. మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. హౌస్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. అలాగే వీళ్ళ ఆఫీస్ కూడా దగ్గరలో ఉంటుంది. ఆఫీస్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుండి సైట్ చూపిస్తారు. అలాగే మన ఛానల్ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.